చూడండి, కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్ ఉంది. ఇప్పుడు ఈ కోల్డ్ ఎయిర్ అనేది వెళ్ళి ఈ వామ్ ఎయిర్ నెట్టుతుంది అనుకుందాం. ఇలా పుష్ చేస్తుంది. పుష్ చేస్తే మీకు ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలంటే, గోడ ఉంది, ఒక పర్సన్గా మీరు ఉన్నారనుకుందాం. ఆ గోడని వెళ్ళి మీరు కొడితే ఏమవుతుంది? ఏమి కాదు, మనకే దెబ్బ తగులుతుంది. అదే గోడ వచ్చి మనిషిని కొడితే, అంటే ఐ మీన్ మనిషి మీద పడితే మనిషికి ఎక్కువ లాస్. అర్థమైందా? మీరెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళినా, గోడ వెళ్ళి మీ మీద పడినా మీకే లాస్. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఎవరు? వాళ్ళు అనుకుంటున్నామా? అట్లాగే కోల్డ్ ఎయిర్ కూడా స్ట్రాంగ్ అనుకుందాం. కోల్డ్ ఎయిర్ వచ్చి వామ్ ఎయిర్ మీద పడుతుంది. ఇక్కడ ఇట్లా పుష్ చేస్తుంది. నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? ఎయిదర్ ఇది ఇలా సైడ్ కన్నా వెళ్ళిపోవాలి, ఇలా పైకన్నా వెళ్ళిపోవాలి. ఈ రెండు ఆప్షన్స్ దీనికి ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇలా అబ్రప్ట్గా పైకి లేస్తుంది అనమాట ఈ వామ్ ఎయిర్. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కువ వర్షాలు పడతాయి. ఇదేంటి? క్యూములోనింబస్ క్లౌడ్స్. దీన్ని మీకు అర్థం కావాలంటే ఒక్కసారి క్లౌడ్స్ ఫిగర్ చూసి ఇక్కడికి వద్దాం.